ఆ అబ్బాయి మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చూడలేదు కదా, మరి చూసినట్టుంది. అలా రాయమన్నారండి అక్కడ కానిస్టేబుల్. అంటే అలా రాస్తే గానీ కేసు. ఆ టీ కొట్టతను రేపటికి సిద్ధంగా ఉన్నాడా? ఉన్నాడయ్యా. ఏమ్మా, ఫోన్ కాకుండా ఇంకా ఏమైనా తీసుకున్నావా నువ్వు రాజేష్ దగ్గర? అయ్యో, ₹1 కూడా తీసుకోలేదు సారు. ఏదొకసారి ఆ సెల్ ఫోన్ ఇలా ఇవ్వు. అది ఎవరికి ఇవ్వద్దన్నారు సార్ కానిస్టేబుల్. అదేంటే బాబు గారు అడుగుతుంటే ఇయే. అది కాదు, దీనిలో ఉన్న మెసేజ్లు, ఆడు చేసిన ఫోన్లు పోతే ఇంకెవరు ఏం చేయలేరని చెప్పారు. ఆ, రేపు పంచాయతీలో మన ప్రయత్నం మనం చేద్దాం. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదు, రెండో మార్గం కింద సెటిల్మెంట్ అన్నారనుకో, అప్పుడు మనం ఎంత అడగొచ్చు? సెటిల్మెంట్ ఏంటి బాబు? పెళ్ళే. ఇప్పటికే ఈ విషయం ఊళ్ళో సగం మందికి పైగా తెలిసిపోయినది. జేబులో చిల్లి కవ్వ కూడా లేదు. ఇక పరువు కూడా లేకపోతే బతికేటి చేస్తాం బాబు. నీ బాధ నిజమే, కానీ మనం కూడా సిద్ధంగా ఉండాలి కదా. పోనీ ఒక 2 లక్షలు సరిపోతాయా? మీరే మీరిప్పించిన 100 గజాల్లో కిందకు కొట్టు, పైన మేము ఉండడానికి కనీసం 10 లక్షలైనా. ఇల్లు కట్టుకోవడానికైనా కొట్టు పెట్టుకోవడానికైనా బాగుంటుందని. సరే ఉంటాం బాబు. ఊర్లో ఉన్న ప్రతి విషయం నీకు కావాలా? ఇప్పుడే మా అసయ్య చెప్పాడు, జనాలు వేసుకొని రేపు రావాలని నీ ప్లాన్ అటగా. ఇదిగో చెప్తున్నా చూడు, మా ఇంటి వైపు ఒక్క అడుగు ముందుకేసినా తల బద్దలు కొట్టేస్తా. రేపు నేను అక్కడికి వస్తే నీకే మంచిది అనుకుంటున్నా. రానా వద్దా? రా. ఏంట్రా బట్టలు సరుతున్నావు? మనం వెళ్ళాలనుకుంది రేపు కదా. నేను చెప్పానుగా ఇవాళ వెళ్దామని. ఇల్లు కొనడానికి వాళ్ళు అడ్వాన్స్ ఇస్తానన్నారా? ఆ ఎస్ఐ కూడా ఇంటికి వస్తానని కాల్ చేశాడు. మళ్ళీ ఏమైనా అయిందా ఏంటి? ఆ డబ్బులు బ్యాంకులో ఏమని చెప్పు. ఆ ఎస్ఐ గారు గుడిసెలో వాళ్ళతో వచ్చి డబ్బులు అడుగుతాడు. ప్రసాద్ గారు కూడా కొంచెంసేపట్లో వస్తా అన్నారు. అయినా నువ్వు బట్టలు సర్దుకొని నిన్ను బస్ ఎక్కించేస్తాను. సాయంత్రం కల్లా సామాన్ లారీలో వచ్చేస్తాయి. ఎవడేం వాగుతాడో నేను చూస్తాను. నువ్వు నోరు మూసుకొని కూర్చో. అన్నీ తేల్చుకున్నాక మనం రేపు వెళ్దాం. అరే ఇంటి వెనకాల కూడా జనాలు పోలీసులు ఉన్నారేంటి? శరత్, కృష్ణయ్య కాపాడవయ్యా.